ఓం వారాహి జై వారాహి. అందరికీ నమస్తే అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం వారాహి అమ్మవారు అందిస్తున్న సందేశం ఏంటి అంటే, బిడ్డ, ఈ రాత్రిలోగా ఇది విను. నీకోసమే ఒక తీయటి వార్త తీసుకొచ్చాను. నీ వారాహి తల్లి నీకోసం ఒక శుభవార్తని తీపి గుర్తుగా నీకు అందించాలని ఈ రోజున పరుగు పరుగున వచ్చానమ్మా. ఈ శుభ శుక్రవారం రోజున నీకోసం వచ్చాను తల్లి. కాదు అనకుండా ఎంతలే నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడే ఈ అమ్మ మాట విను. ఆ తీయని వార్త ఏంటి, నీకు రాబోయే ఆ శుభవార్త ఏంటి, ఈ అమ్మ నీ కోసం అందిస్తున్న ఆ అమృత వాక్యం ఏంటి అని నీ చెవులారా నువ్వే విను. అస్సలు అశ్రద్ధ అనేది చేసుకోవద్దు తల్లి. ఒక తీయని వార్త పంపిస్తున్నాను కదా, ఆ తీయని వార్త ప్రశాంతంగా విను. ఎట్టి పరిస్థితుల్లో కూడా జారవిడ్చుకోకుండా ఆఖరి వరకు విన్నావంటే నీ జీవితంలో జరిపించే అద్భుతాన్ని, అదృష్టాన్ని చూసి నువ్వే ఒక్కసారి ఆశ్చర్యపోతావు. ఏ మాత్రం అలక్ష్యం చేసినా, ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా నువ్వే ఇబ్బంది పడతావు బిడ్డ. నీ వరకు ఈ మాటలు చేరాయంటే నా అనుగ్రహం నీకు ఉంది అని అర్థం. కాబట్టి నీ జీవితంలో నీకు తగ్గ ఆ తీయటి వార్తలు ఏ విధంగా నేను అందించబోతున్నానో నువ్వు తెలుసుకోవాలి కదా. అయితే వినమ్మా, అశ్రద్ధ చేయకుండా విను. ఇది నీ కోసమని గుర్తించుకొని విను అని మన కోసం అమ్మవారు ఒక అద్భుతమైన ఆనందకరమైన శుభవార్తని, తీయటి శుభవార్తను తీసుకొచ్చారండి. ఆ శుభవార్త ఏంటో చూడబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది చాలా ఇబ్బందులతో, ప్రాబ్లమ్స్తో పోరాడుతూ ఏం చేయాలో తెలియకుండా ఏదైనా ఒక మంచి జ్యోతిష్యం దగ్గర జాతకం చెప్పించుకోవాలి, ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తొలగించుకోవాలి అనుకుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి. జ్యోతిష్యంలో గొప్ప ప్రావీణ్యం గల శ్రీనివాసరాజు గురూజీ. ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లోనే గురువుగారు మంచి పరిష్కారం అయితే చూపిస్తారు. మీరు ఎటువంటి అనుమానం లేకుండా గురువుగారిని ఒక్కసారి సంప్రదించి మీ సమస్యను చెప్పారంటే ఆ యొక్క సమస్య పరిష్కారం అయిపోయినట్టే, మీ యొక్క ప్రాబ్లం తీరిపోయినట్టే ఫ్రెండ్స్. గురువుగారిని కలవటానికి ఎక్కడెక్కడో ప్రయాణం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అని ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీరు ఉన్న చోట నుంచే మీ ఫోన్ ద్వారా గురువుగారిని కాంటాక్ట్ చేసినప్పుడు మీ ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా తీరిపోతాయి. ఇక గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ 96330644. ఈ నంబర్కి కాల్ చేశారంటే గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ యొక్క ప్రాబ్లం అయితే ఖచ్చితంగా కనుమరుగైపోతుంది. అది విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇక మాకు వాస్తు దోషాల వల్ల ఏదీ కలిసి రావటం లేదు, అలాగే గ్రహ దోషాల వల్ల పిల్లలకి పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి, ఉద్యోగాలు ఆలస్యం అవుతున్నాయి, మాకు ఇంట్లో మనశ్శాంతి లేదు, ఇలా ఎటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్కైనా సరే గురువుగారు మంచి పరిహారం అయితే మీకు పరిష్కారం అయితే చూపిస్తారు పరిహారాల ద్వారా. ఇక మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లం ఎలాంటిదైనా సరే తొలగించుకోండి ఫ్రెండ్స్. ఇంత గట్టిగా చెబుతున్నాను అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకుని నా ప్రాబ్లం తీరి గురువుగారి మీద ఒక గట్టి నమ్మకం వచ్చిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ 96630644. ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ ఎటువంటి ప్రాబ్లం అయినా సరే తొలగించుకోండి. ఇక మన వారాహ్యమ్మ వారు అందిస్తున్న వాగ్దానం విషయానికి వదిలేస్తే, బిడ్డ, నీ జీవితంలో ఒక తీయటి శుభవార్త అందిస్తాను. ఇక నీ జీవితాన్నే మార్చబోతున్నాను. ఇది అర్థం చేసుకోవాలంటే మాత్రం ఈ అమ్మవారి వాక్కు ఒక్కసారి విను. నీ జీవితం నీకు నచ్చినట్టు మారుస్తానమ్మా. అందుకే ఈ సందేశం నీ దాకా తీసుకొచ్చాను. ఇది ఖచ్చితంగా నా వాక్కు. ఈరోజు నువ్వు వినగలుగుతున్నావంటే నా అనుగ్రహం నీకుంది అని. బిడ్డ, నీ కోసంగా ఒక తీయటి తేనె లాంటి శుభవార్తని ఈ అమ్మ నీ కోసం అందించబోతున్నాను. ఆ వార్తని నువ్వు ఖచ్చితంగా అందుకోవాల్సిందే. ఇది నేనే సాక్ష్యం. ఈ సందేశం ఏమాత్రం నువ్వు ఏమరపాటుగా ఉండకుండా, నిర్లక్ష్యం చేయకుండా ఆనందంగా అందుకో. నువ్వు ప్రతి క్షణం నిద్రలేచి మొట్టమొదటిగా ఈ తల్లిని నామస్మరణ చేస్తావు కదా, ప్రతి క్షణం నన్నే పిలుస్తూ ఉంటావు కదా. ఇంతలా నువ్వు నన్ను పిలుస్తూ, ఇంతలా నువ్వు నన్ను ఆరాధిస్తూ నేను నీ దగ్గరికి ఎలా రాకుండా ఉంటానమ్మా చెప్పు. ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాను. నీ కష్టాన్ని తీరుస్తాను. అతిపెద్ద కోరికనైనా నేను నెరవేరుస్తాను. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. నువ్వు నీకు నచ్చినట్లు పూజిస్తున్నావు, నచ్చినట్లుగా అభిషేకాలు చేస్తున్నావు, పూలతో అలంకరిస్తున్నావు, బాగా నాకు కుంకుమార్చనలు, అలాగే ప్రీతికరమైన ప్రసాదాలు పెడుతున్నావు. నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. నా ప్రియమైన భక్తునికి నేను లొంగిపోతున్నాను. అలాంటిది ఇంతలా పూజిస్తున్నా నీకు నేను లొంగకుండా ఎందుకుంటాను చెప్పు. అనుక్షణం నన్నే తలుస్తూ నీకు ఆశీర్వాదం ఇవ్వకుండా ఉంటాను ఎందుకు చెప్పు. ఎప్పుడు కూడా నా ఆశీర్వాదం నా కంటి చూపు మేరకు నీకు అందుతూనే ఉంటుంది తల్లి. నా అనుగ్రహం ఎప్పుడు నీకు పుష్కలంగా ఉంటుంది.
ఒక్కటి చెప్పనా? నా ఆజ్ఞ లేనిదే ఈ వాక్కు నీకు అందుతుందా చెప్పు? లోకంలో ఏదైనా జరుగుతుందా? అది నీకు కూడా తెలుసు కదా. పెద్దలు అంటూ ఉంటారు, ఎప్పుడైనా సరే భగవంతుని ఆజ్ఞ లేనిదే ఏదీ చెడతని. అలాగే ఈ అమ్మ ఆజ్ఞ, ఈ శక్తి స్వరూపిణి, ఈ లోకంలో శక్తి స్వరూపిణియే నీకు అన్నిటి విధాల అండగా ఉన్నప్పుడు నీకు ఇక దేనికి దిగులేదు. అన్నీ నా కనుచూపు మేరలో జరగనున్నాయి. అవునమ్మా, నేను ఎప్పుడు కూడా నా భక్తులకి సంరక్షణగా ఉంటాను. నువ్వు ఆనందంగా ప్రశాంతంగా జీవించడానికి ఈ అమ్మ ఆశీర్వాదాన్ని అనుగ్రహాన్ని కోరుతున్నావు కదా. అందుకే నువ్వు ఎన్నో పూజలు చేస్తూ ఆరాధిస్తూ నన్ను అనుగ్రహించమని ప్రాధేయపడుతున్నావు. భక్త బిడ్డ, నిశ్చింతగా ఉండు, నేను అనుగ్రహిస్తాను. నువ్వు నేను చూపే మార్గంలో నడవాలి. అలాగే నువ్వు నడవాలంటే ఇక నీకు మిగిలింది ఒక్కదారి మాత్రమే. అది ఈ అమ్మ నామాన్ని జపిస్తూ ఉండడం, ఈ అమ్మని పూజిస్తూ ఉండడం. నీ కర్మఫలాలను పూర్తిగా ఒక్కొక్కటిగా నేను తొలగిస్తాను. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లు మారుస్తాను. నీ జీవితంలో నువ్వు నిత్యం పూజలు చేయడం వల్ల నువ్వు ఎంత కష్టాన్నైనా సరే నువ్వు అందుకుంటూ సులువుగా దాటేయగలవు. చెప్పాలంటే సముద్రాన్ని కూడా ఈదగలవు. ముళ్ళదారి అయినా సరే పూలదారిలా మారుతుంది. అవును బిడ్డ, ఈ అమ్మను నమ్ము. నువ్వు నన్ను పిలిచినప్పుడు నేను నీకు అమ్మగా, తల్లిగా, ఒక భగవంతునిగా, ఈ శక్తి స్వరూపిణి, లోకాలు ఏదే ఈ జగన్మాత నీకు సిరి సంపదలను కలిగిస్తాను. నీకు ఎలాంటి ఆపద రానివ్వకుండా నిన్ను రక్షిస్తాను. కాబట్టి సంతోషంగా జీవించేందుకు ఈ అమ్మ అనుగ్రహం నీకు ఉంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఇక నువ్వు చేయవలసిందల్లా నీ పని నువ్వు ధైర్యంగా చేయటమే. నీకు నేను తోడుగా ఉన్నాను అనే నమ్మకంతో నీ ప్రతి పని కూడా నువ్వు చేస్తూ వెళ్ళు. ఎప్పుడు కూడా సోమరిపోతుతనంగా, నిర్లక్ష్యంగా ఉండకు. నీ కోసమైనవి నీవే చేసుకోవాలి కదా. ఇది నీ జీవితం. నువ్వు ఎలా బ్రతకాలి అనేది నువ్వు నిర్ణయించుకోవాలి. కానీ నీకైన పనులన్నీ నేను చూస్తూ ఉన్నాను. నీ కోసంగా తీయటి తేనె లాంటి వార్తను ఈరోజు అందిస్తాను, స్వీకరించు. ఆ వార్త గుమ్మం దగ్గర నిల్చొని మరీ నేను తెలియచేస్తాను. నువ్వు ఎదురు చూస్తూ ఉంటూ నమ్మకంతో ఉన్నావు కదూ, నమ్మకంతోనే విను. ఈ అమ్మ నీ జీవితంలో జరిపించే అద్భుతం ఏంటి అనేది నీకే అర్థమవుతుంది. తర్వాత నువ్వే తల్లి ధన్యవాదాలు అని ఆశ్చర్యపోతావు భక్త. నీకు ఒక సృష్టి రహస్యం చెప్పనా బిడ్డ? జీవితం అంటే అది ఒక పెద్ద పుస్తకం లాంటిది. అది నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను. అది నీకు ఎన్నోసార్లు నేను తెలియచేశాను. పుస్తకంలో ఎలా ఉంది అంటే ఒక్కొక్క పేపరు ఇంకొక పేపరు ఉంటుంది. అలాగే నీ జీవితంలో కూడా అలాగే ఉంటుందమ్మా. కాబట్టి దేనిని కూడా అస్సలు నువ్వు భయపడకు. ఈ లోకంలో ఇక్కడ ఏది కూడా శాశ్వతం కాదు. ఇకపై అన్నీ కూడా మంచిగా జరుగుతాయి, సవ్యంగా జరుగుతాయి. నీకు సాధ్యం కాని పనంటూ ఈ లోకంలో ఇక్కడ ఏదీ లేదు అని గుర్తుంచుకో. అన్నిటినీ జరిపించి నీకు నచ్చినట్లుగా నీ జీవితాన్ని నేను మారుస్తాను కదా. భయపడకు బిడ్డ, భయపడకు. ఈ అమ్మ నీకు అండగా ఉన్నాను. నీకు సాధ్యం కానిదంటూ ఏదీ జరగదు, నేను జరగనివ్వను కూడా. ఆ విషయాన్ని నువ్వు గుర్తుంచుకో. ఈ లైఫ్ అనే ఒక జీవితం అనే పుస్తకంలో అన్నీ మంచిగా నీకు సవ్యంగా నేను రాసి ఉంచాను. నీ భవిష్యత్తును కూడా తిరగరాయబోతున్నాను. ఎందుకంటే ఊహించిన విధంగా నువ్వు కష్టాలను అనుభవించేశావు. ఇక నీ జీవితంలో సుఖాలను నేను వెరజల్లుతాను. ఒక్కసారి నేను పంపే ఆ పుస్తకాన్ని తెరిచి చూడు, నీకే అర్థమవుతుంది. నువ్వు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎప్పుడు ఏం చేయాలో అనేది క్లుప్తంగా నీకు అర్థమవుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎదుర్కోగలను అనే ఒక ధైర్యం నీలో ఉంటుంది. ఆ ధైర్యాన్ని నేను నింపుతాను. ఒక్కటి చెప్పనా, నీ జీవితం మొత్తం కూడా నీకు నచ్చినట్లు నువ్వు జీవించాలి. అది ఈ అమ్మ రాసి ఉంచాను. దేనికి కూడా నువ్వు కారణం కాదు. అలాంటప్పుడు నీకెందుకు భయం, నీకెందుకు దిగులు చెప్పు? ఆలోచించు. అన్నిటినీ నువ్వే తీవ్రంగా ఆలోచించు. ఇలా జరగడానికి నేనే కారణం, నా వల్ల ఇలా జరిగింది అని అస్సలు నువ్వు అనుకోవద్దు. బాధపడద్దు, చింతించవద్దు. అలా ఆలోచిస్తూ నువ్వు మనసుని బాధ పెట్టుకోవద్దు. ఎవరితో పంచుకోవాలో తెలియక సతమతమవుతున్న నీకు పక్కబలంలా ఈ వారాహి తల్లి ఉన్నాను. నాకు నీ బాధలు, కన్నీరు అన్నీ పూర్తిగా తెలుసు. వాటిని తొలగించటానికే ఈరోజు ధైర్యమైన ఈ వాకులు నీకు అందజేస్తున్నానమ్మా. బిడ్డ, నేను చూపే దారిలో నువ్వు నడవాలి. అని నడిచినప్పుడే నీకు ఏ ఇబ్బంది లేకుండా సవ్యంగా నీ జీవితం సాఫీగా సాగిపోతుంది.
అడుగడుగున తీయటి శుభవార్తలు, అమృతమైనటువంటి అదృష్టం అనేది నీకు వరిస్తుంది. నువ్వు ధర్మం వైపున ఉండాలి బిడ్డ. ధర్మం వైపు ఉంటే చాలు, న్యాయంగా ఉంటే చాలు, ఆ న్యాయమే నిన్ను కాపాడేలా చేస్తుంది. నువ్వు నిజాయితీగా ఉన్నావు కాబట్టే ఈ వారాహి అమ్మని కొలవగలుగుతున్నావు. నువ్వు ధర్మంగా ఉన్నావు కాబట్టే ఈ అమ్మ నిన్ను పూజించగలుగుతున్నావు. నువ్వు నిజాయితీకి మారుపేరుగా ఉన్నావు కాబట్టే నా అనుగ్రహంతో నువ్వు ఈ వాక్కు వినగలుగుతున్నావు. అధర్మం అనేది ఎప్పుడు కూడా నేను సహించను. అధర్మంతో ఉండవారు ఎప్పుడు కూడా పైకి రాలేరు. నిజాయితీగా ఉండు, ఆ నిజాయితీయే నిన్ను కష్టకాలంలో కాపాడుతుంది. కాబట్టి నిజాయితీ అంత గొప్పది. అందుకే ఎప్పుడు ఆ ధర్మాన్ని, నిజాన్ని, అలాగే న్యాయాన్ని వదలకు. న్యాయంగా ఉండు, నువ్వు నమ్మిన వైపు నడువు, మంచిగా జీవించు. నీ మనసాక్షికి విరుద్ధమైనది ఏదీ చేయకు. జీవిస్తావు అంటే జీవితం కాదమ్మా, ఇలాగే జీవించాలని ఒక పట్టుదల ఉండాలి. 10 మంది మెచ్చుకునే విధంగా ఉండాలి. అంటే ధర్మం, న్యాయం, నిజాయితీ వీటిలో నువ్వు జీవించాలి అని అర్థం. అవును తల్లి, నీకు నచ్చినట్లుగా జీవించు, న్యాయంగా ఉండు. ఎన్ని రాళ్ళు, రప్పలు, ముళ్ళలు, కొండలు ఎన్ని ఎదురైనా సరే అస్సలు ఆగవద్దు. నదిలా ప్రవహిస్తున్న నీకు సగం దారి నువ్వు దాటేశావు. ఇక కాస్త దూరం మాత్రమే మిగిలి ఉంది. దాన్ని నువ్వు దాటగలవు. నిశ్చింతగా ఉండు. అది పూర్తయ్యాక అందమైన జీవితం నీ సొంతమవుతుంది. నమ్మకంతో ప్రశాంతంగా ఉండు చాలు. అన్నీ నీ సొంతం అవటం నీ కళ్ళారా చూస్తావు. నమ్మకంతో ఉంటే ఖచ్చితంగా గెలుపు నీ సొంతమవుతుంది భక్త. అతి త్వరలో నువ్వు కోరుకున్నది నేను అందిస్తాను కదా. ధైర్యంగా, ప్రశాంతంగా, నిశ్చింతగా ఉండు. జరగాల్సినవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. నీ జీవితంలో నీకైన తీయటి శుభవార్తలు నేను అందిస్తాను. అది నీకు ఎన్నో రోజులుగా తీరని కోరిక ఉండొచ్చు. ఇక ఈ అమ్మ నీకు తోడుగా ఉన్నాను. మరి ఎందుకు దిగులు, భయం? నీకైన గొప్ప తేనెలాంటి శుభవార్తని, అమృత వార్తని నీకు అందించబోతున్నాను కదా. నీకు ఉద్యోగపరంగా అయినా, వ్యాపార పరంగా అయినా ఏ కోరిక కోరినా నీ దగ్గరకు రావడం ఇలా ఏదైనా సరే నీ జీవితంలో జరిపించి నువ్వు సంతోషంగా ఉండే చేసేలా బాధ్యత అమ్మగా నాది. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా నిద్రపో. నువ్వు ప్రశాంతంగా నిద్రపోయి ఎన్నో రోజులైంది కదా. ఇక నిశ్చింతగా ఉండు. ఈ తల్లి నీ కలలో వచ్చి స్వప్న దర్శనం నీకు కనిపిస్తాను. ఇక ఈ అమ్మ నామస్మరణ చేస్తూ నిద్రించు, ప్రశాంతంగా నిద్రించు. ఈ తల్లి నీకు అండగా ఉండగా, ఈ శక్తి స్వరూపిణి వారాహి నీకు అండగా ఉండగా నీకు భయం ఎందుకు భక్త? సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.